విచిత్రం ఏమిటంటే ఈ చిత్రానికి దర్శకులు కేఎస్ఆర్ దాస్ గారు, సంగీత దర్శకులు ఎస్ రాజేశ్వరరావు గారు, పాట రాసింది దేవులపల్లి వారు. ఆ మధుర గీతాన్ని అతి మధురంగా ఆలపించింది సుశీలమ్మ గారు. విచిత్రంగా ఉంది కదా ఈ కాంబినేషను. ఈనాటి బంధం ఏనాటిదో, అదేనండి ఈ సినిమా పేరు. ఈ చిత్రంలో మల్లెలు మొల్లలతో శ్రీహరి పూజను చేశారు దేవులపల్లి వారు. రసరాజేశ్వరులు అతి మధురంగా స్వరపరిచినటువంటి ఆ సుమధుర గీతంతో మన ముందుకొస్తున్నారు గాయనిమణి సునీత గారు. ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు పూలిమ్మని రెమ్మ రెమ్మకు? ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు పూలిమ్మని రెమ్మ రెమ్మకు? ఎంత తొందరలే హరి పూజకు, ప్రొద్దు పొడవక ముందే పూలిమ్మని. ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు పూలిమ్మని రెమ్మ రెమ్మకు? ఎవరు నేర్పారమ్మా నీకు ఇలా పాడమని? దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, సాలు రాజేశ్వరరావు గారు, సుశీల గారు. వారి పాఠశాల. ఈ పాటలు వింటూ సంగీతంలోని మెళకువలు నేర్చుకోవచ్చు, సాహిత్యపు విలువలు తెలుసుకోవచ్చు. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు వారి రచనలతో అందరినీ బాధ పెడతారు కదా.
వింటూ 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 ఉంటే ఆయన రచనల్లో మమేకమైపోయి ఆ లాలిత్యంలో ఒదిగిపోయి కరిగిపోయి మన మనసులన్నీ సంతోష సాగరంలో ఊయలూగుతాయి. కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో మనసు వికలమైపోతుంది. వారి సాహిత్యంలో మాత్రమే ఆ గొప్పతనం ఉంది. వారి సాహిత్యంలో లాలిత్యం ఉంది. వారి సాహిత్యంలో సొగసు ఉంది, సొబగుంది. ఈ పాట నా అదృష్టంగా భావిస్తున్నాను.